బాగున్నారా అందరూ? ఏమండి, తోటకూర ఫ్రై అండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ గ్యాస్ వెలిగించి బాండ్లో పెట్టానండి, ఆయిల్ వేసాను. ఇంకోండి వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఇప్పుడు బాగా వేయించేసుకుందాం. ఇప్పుడు ఆకుకూర వేసేసుకుందామండి. మీరు గమనించారో లేదో అండి, నేను ఆకుకూర అయితే వేయగానే మూత అయితే పెట్టను, కాస్త మగ్గాక పెడతాను మూత. అలా అసలు మూత పెట్టకూడదంటే అండి ఆకుకూర. ఏ కూర వండినా కూడా ఆకుకూరలు మనం వెంటనే మూత పెట్టకూడదంటండి. కుక్కర్లో అయితే తప్పదు కదా, నేనైతే పెట్టనండి. కాసేపు మగ్గే వరకు మూత అయితే పెట్టను, ఇలాగే మగ్గనిస్తా కాసేపు. ఏమండి, ఇప్పుడు ఉప్పు పసుపు వేసేద్దాం. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందామండి. నేను పసుపు వేసాను, ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఏమండి, ఆకుకూరలకి ఎలా రారాజు తోటాకు కదండి, గుండెకి సంబంధించి చక్కగా మేలు చేస్తుందండి. చాలా సోడియం పొటాషియం ఎక్కువ ఉంటుందండి దీంట్లో. ఆకుకూరలోకి ఎలా రారాజే తోటాకు కదండి, చక్కగా తింటూ ఉండాలి, కళ్ళకు కూడా చాలా మంచిది. దీనిలో విటమిన్ ఏ, సి, డి, ఈ, కే విటమిన్లు ఉన్నాయండి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇంకోండి చూసారా, చాలా వరకు మగ్గిపోయాక మూత పెట్టాను. ఇప్పుడు కారం వేసేస్తున్నామండి కొంచెం. ఇంకోండి చక్కగా అయిపోయింది అంతా. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి వేసేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎలా చేస్తారు తోటాకు ఫ్రై అంటే? నేనైతే ఎలా చేస్తానండి, టేస్ట్కి ఏం తీసుకోదు. ఇంకొంచెం 10 నిమిషాలు మగ్గితే చాలు. ఇంకోండి అయిపోయింది, ఇంకా ఆపేసుకోవచ్చు. ఏమండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ అయ్యాడు అనుకున్నారండి, సబ్స్క్రైబ్ అవ్వలేదు. చెక్ చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్ అండి తోటాకు ఫ్రై.